నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం యువతని వెంటాడుతున్న పెద్ద భూతం ఇది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్స్ చెప్తుంటారు, రకరకాల రీజన్స్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్క యూత్కి చెబుతున్నాను, ఆలోచించండి. సరే, మీరు బీటెక్ ఎంటెక్ చేశారు, జాబ్ ఆపర్చునిటీస్ లేవు, వాట్ నెక్స్ట్? ఖాళీగా ఉంటారా? చాలామంది యువత ప్రత్యామ్నాయం వెతకకుండా చదువుకున్న దానికి ఉద్యోగం రావట్లేదని ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళు చెప్పే రీజన్, నేను ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా నాకు అయినా రావట్లేదు, ప్రయత్నం చేస్తున్నాను, అయినా రావట్లేదు. అలానే స్థాయి తగ్గించుకొని చేయలేం కదండి. అలా అని ఖాళీగానే ఉంటారా? టైం ఒక్కసారి సంవత్సరం గాఢం గడిచిపోయిందంటే రిటర్న్ రాదు. మీరు ఎన్ని కోట్లు సంపాదించిన. కొంచెం క్రియేటివిటీగా ఆలోచించండి యువత. ఓన్గా ఏం చేయగలం? ఓకే, మనకు జాబ్ రాలేదు, జాబ్ ప్రయత్నాలు ఆ ప్రయత్నం అవుతుంది.